అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వన జాతరైన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే సర్వం సిద్ధమైంది. సో ఆర్టీసీ నుంచి ఎన్ని బస్సులు సిద్ధం చేశారు, దీని గురించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈసారి మేడారం కోసం ఎన్ని బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? చారిత్రాత్మక జాతర అయిన మన మేడారం జాతరకు మనం 6,000 బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 లక్షల మంది వస్తారు, 28 నుంచి 30 లక్షల మంది వస్తారని చెప్పి మనము ఆశిస్తున్నాను. సో అదేవిధంగా మన పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, మన టెంపరీ బస్ స్టాండ్ కూడా పెంచడం జరిగింది, క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. సో అన్ని ఏర్పాటు కూడా గత 2 నుంచి మన లోకల్ ఆర్ఎంఓ ప్లస్ మన ఈడీ ఇన్ఛార్జు కరీంనగర్ జోన్ అందరూ కూడా ఇద్దరు కలిసి ప్లస్ మన ఆఫీసర్స్ కూడా బాగా అక్కడ వెళ్ళి ప్లాన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి అన్ని బస్సెస్ కూడా దాదాపు 51 పాయింట్ నుంచి మనము నడపడం జరుగుతుంది. మేడారం జాతరకి ఇక్కడ నుంచి వెళ్ళడం ఒక ఎత్తు, ఇంకా అక్కడ ప్రజలు ఇబ్బంది పడడం ఇంకో ఎత్తు, అక్కడ పార్కింగ్ కావచ్చు ఎక్కువగా ఇబ్బంది పడతారు. సో పార్కింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం మనము 5 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. మన బస్ దగ్గర వెళ్తే పార్కింగ్ ఒక ప్రాబ్లం ఉండదు, వేరే ప్రైవేట్ మీరు వాహనాలు వెళ్తే పార్కింగ్ ఒక ప్రాబ్లం ఉండొచ్చు. సో డెఫినెట్లీ మనకు ఈసారి ఎక్కువ ప్లేసెస్ పెట్టడంతో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మేడారం జాతరకు ఎంతమంది క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాక మొదటిసారి జరుగుతుంది. సో రెస్పాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అది మనం 28 లక్షల నుంచి 30 లక్షల దాకా వస్తామని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తే కూడా మనము వాళ్ళని తరలించడానికి మా వంతు ప్లాన్ చేయడం కూడా జరిగింది. సో మేడారం వెళ్ళాక అక్కడ కొన్ని ప్రైవేట్ బస్సులకు ఎలా ఉండదు, సో ఆర్టీసీ బస్సులకు ఎక్కడ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది? అండ్ వాళ్ళ చాలా మందికి కూడా క్లారిటీ లేదు, చెప్పండి సార్. అదే మనము లాస్ట్ టైం చేసినట్లు చాలా గద్దె దగ్గర తీసుకెళ్లే ఒకటే ఒక వ్యవస్థ మా టీఎస్ఆర్టీసీ రవాణా వ్యవస్థ. సో అక్కడి నుంచి జంపన్న వాగు కావచ్చు, ప్లస్ అమ్మ వాళ్ళ దగ్గర పోవడానికి ఉండొచ్చు. వాపస్ ప్రయాణాన్ని కూడా దగ్గర అయ్యే ప్లేస్ మా ఆర్టీసీ బస్ స్టాండు. సో దీంట్లో ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దు. సో మా బస్సులో ప్రయాణం చేస్తేనే మీరు గద్దె దగ్గర దాకా పోవచ్చు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ పైన దాడులు వరుసగా జరుగుతున్నాయి. సో ఎందుకని ఈ దాడులు జరుగుతున్నాయి, వీటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు మీరు? ప్రజలు ఒక సిలీ రీజన్ కోసం ఏదో ముందు వచ్చారో, హార్న్ కొట్టారు, మధ్యలో వచ్చారని చెప్పి మన వాళ్ళు తప్పు లేకపోయినా వాళ్ళు ఒక పేషెన్స్ లేకుండా వాళ్ళు మా వాళ్ళపైన దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడి నుంచి కదలలేరు, వాళ్ళు ఇమీడియట్లీ ఏదో బండి పెట్టి మా వాళ్ళపైన వస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ఏం చేయకందుకు పెద్ద బస్సు ట్రాఫిక్ ఆగిపోతుంది. సో అది వదలక వాళ్ళకు బాగా వాళ్ళపైన దాడి చేయడం జరుగుతుంది. చాలా చోట్ల మన వాళ్ళు తప్పు కూడా లేదు. సో వాళ్ళపైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది, అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది, కొంతమంది పోలీస్ కస్టడీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిపోయిన నుంచి డ్రైవర్స్ పైన బాగా ఒత్తిడి పెరిగింది, బస్సు మొత్తం ఫిల్ అయింది. సో కొన్ని బస్సెస్ వస్తేనే మాకు ఈ సమస్య నుంచి కొంచెం వస్తుంది. సో ఎప్పుడు తీసుకురాబోతున్నారు కొత్త బస్సులు? ఈరోజు 100 తీసుకొచ్చారు, ఇంకా ముందు ఆల్మోస్ట్ 1325 బస్సెస్ ప్లస్ ఎలక్ట్రికల్ బస్సెస్ దాదాపు జూన్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా మీరు అన్నట్లు కొంచెం ఒత్తిడి బాగా పెరిగింది మన వాళ్ళపైన, మళ్ళీ ఇంకా కొత్త బస్సెస్ కోసం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మేడారం జాతరకి వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తారు? సో అందరు కూడా నేను కోరుతున్నాను, ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు, 3rd జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ మహాలక్ష్మి మేడారంకి వెళ్ళే వాళ్ళు స్కీమ్లో, సో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఒరిజినల్ ఐడి కార్డ్ని తీసుకెళ్లాలని చెప్పి మరీ కోరుతున్నాను. ఎందుకంటే బాగా ఒత్తిడిలో మన వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు మళ్ళీ ఏదో ఫోన్లో ఉంది, నాకు అది ఉంది, జెరాక్స్ ఉందని చెప్పి ఎవరు కూడా అట్లా చేయొద్దు. వాళ్ళు ఇస్తే అక్కడే మనము దించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడక్కడే మనకు డెఫినెట్లీ మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా డెఫినెట్లీ వచ్చి మనకు మా ఒక్క కండక్టర్తో సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ ప్రత్యేక బస్సులో ఎన్ని రోజుల వరకు నడపనున్నారు? అండ్ ఛార్జెస్ ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఏం పెంచే అవకాశం లేదు. సో వాళ్ళ డెఫినెట్లీ మనం సేమ్ రేటే ఉంటుంది. మహిళలకు, ఆడపిల్లలకి వాళ్ళందరూ కూడా మనము ఫ్రీ అలౌ చేయడం జరుగుతుంది. రేట్స్ కూడా సేమ్ ఉంటుంది. డేట్స్ 18 నుంచి 25 దాకా ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇప్పుడు జరిగే ఏదైతే మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికీ ఆర్టీసీ అన్ని విధాలుగా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 బస్సులను నడుపుతుంది. సో ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఒకవైపు ఎండీ సజ్జనార్ అయితే చెప్తున్నారు. కెమెరా జాఫర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.